ఏం చేస్తున్నావయ్యా వెంకటరమణ? కొండెక్కి కూర్చున్నాడు, ఏం చేయడం లేదు. చేస్తే ఈ పాటికి నాకు 25 ఏళ్ల కొడుకు అందొచ్చుండేవాడు. వాడు నా కొడుకు కదటే సంతాను, నాలాగే మతి మరుపు. పుట్టడం మర్చిపోయి ఉంటాడు. వాడే పుడతాడులే. పుడతాడు. ఇప్పుడు పుట్టి మనల్ని అమ్మా నాన్న అని పిలవడు, తాతయ్య నాన్నమ్మ అంటాడు. అవును, ఈ సామాన్లన్నీ ఎక్కడివి? మీకింత ఎవరిచ్చారు? కొన్నానే, ఉంగరం తాకట్టు పెట్టి. ఉంగరమా? ఇదిగో మీ చేతినే ఉందిగా. చేతినే ఉంది. మరి ఏం పెట్టి కొన్నాను? మొత్తానికి ఏదో పెట్టి కొన్నానే. అవును, మీ వాచ్ ఏదండి? వాచి అది పెట్టి కొన్నానే. ఏమండి, ఎవరో పేషెంట్ వచ్చారండి. పేషెంట్ మనకి ఎందుకు వస్తాడే? మనం అంతా బాగానే ఉన్నాం కదా. అయ్యయ్యో, బాగలేని వాడే పేషెంట్ అండి. మీరు డాక్టరు, ఆ సంగతైనా మర్చిపోకండి. రే బామర్దే, ఏంటి భయ్యా? దేశం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో చూసావట్రా? చూస్తున్నాను భయ్యా. అవును, దేశం అంటే ఏంటి భయ్యా? అదేరా మన ప్రదేశం రా. మామూలుగా టపాకాయలు తయారు చేసేవాళ్ళం, నాటు బాంబులు తయారు చేసే వరకు పెరిగిపోయా. ఒక్క నాటు బాంబులు ఏంట్రా, కళ్ళు కొట్లు, సారా కొట్లు, చేపల కొట్లు, క్లబ్బులు, డబ్బులు, అంతా ఆంజనేయుడి దయ్యా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఎరా మీ బామర్దిని స్టేషన్ నుంచి ఇడిపించుకొచ్చావా? లేదండి. ఎందుకని? ఎవరో కొత్త ఇన్స్పెక్టర్ వచ్చేటండి. కొత్త ఇన్స్పెక్టరా? రే బామర్దే, ఏంటి భయ్యా? నువ్వు వెళ్ళి పని ఏంటో చూడు. అట్లాగే. పద ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులు కాదండి, చిన్నోడండి. సరే, ఏదో ఒకటి పద. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరేంటండి? కొత్త ఇన్స్పెక్టర్ అంటే ఎవరో ఏంటో అని అదిరిపోయాను. అవును పాపం, ఇన్నేళ్లుగా మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని 30 తెప్పలు పెట్టి 33 చీరలు నీళ్లు దాగించినట్టుగా. ఆకాశరావు అమ్మా, గెటప్. కుర్చీలోంచి లేవమంటున్నాను. వచ్చిన పనేమిటో చెప్పు. వద్దంట్రా, ఒక వస్తుందట. మరేటి లేదండి, ఈ చిన్నాడు బామ్మరిది సన్నాసి. అదిగో డాడే తనోట్రా. చాలా మంచోడండి. నిన్న తానానికని ఏటికెళ్ళి పక్కన ఉన్న కంచె మీద పంచి ఆరేశాడంట. తానం అయిపోయిన తర్వాత పంచె కోసం కంచె మీద చెయ్యెత్తే పక్కన ఉన్న సీరు మీద పడింది. అది పంచే అనుకుని లాగితే ఆ చీర శివార్న ఎక్కడో ఉన్న అడగొంట కెవ్వు అని కేకేసింది. అది మీ పోలీసు వాళ్ళని ఈడేదో రేపు చేసినంత అడావిడి చేసి తీసుకొచ్చి బొక్కలో వేశారు. అయినా నాకు తెలవక అడుగుతానండి, నిన్న రేపు ఎలా చేస్తాడండి? ఇది ఇంకా ఇయ్యాలి కదండి, అని చేత ఆయన నొగ్గేయాలి కదండి. ఒగ్గేయండి. ఇలాంటి తిక్క పనుల మీద నా దగ్గరకు వస్తే నిన్ను కూడా లోపల దోయాల్సి వస్తుంది. గెట్ అవుట్. అయితే నా మాట ఎనరన్నమాట. ఆకాశరామన్న పాతండి. అలా ఈయన మళ్ళంటి వాళ్ళకి ఎందుకు సాయం చేస్తాడు? సొంత స్నేహితుడైతే కూలీ చేసిన ఒగ్గేస్తాడు కానీ. రే అంజీ, స్నేహితుడు సాయం చేస్తాడురా, కానీ నువ్వు నాకు తీరని ద్రోహం చేశావు. జీవితంలో పెద్ద మచ్చ మిగిల్చిపోయావు. బట్ వన్ థింగ్, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను పట్టుకు తిరుగుతాను. కారు ప్రమాదంలో మిమ్మల్ని కాపాడి నేను చేసిన చిన్న సాయానికి ఈ రోజు నన్ను ఒక గొప్ప గాయకుని చేశారు. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చిన్నప్పటి నుంచి నన్ను ఆదరించి మనిషిని చేసిన దేవుడు ఒకరైతే, ఇప్పుడు నన్ను ప్రయోజకుని చేసిన దేవుడు మీరు. మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి బాబు? తొందరలో నేను తిరిగి మా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే బాబు, కానీ అక్కడికి వెళ్ళాక దూరాన ఉన్న ఈ మనిషిని మర్చిపోవు కదూ? ఆ భగవంతుని మర్చిపోయిన రోజునే మిమ్మల్ని మర్చిపోగలుగుతాను. అక్కడ నాకున్న బాధ్యతలు నెరవేర్చడానికి వెళ్తున్నానే కానీ నిజానికి మిమ్మల్ని విడిచి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ మై సన్. మే జీసస్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.